హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2024 మే 2024 నెలలోని కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన రికార్డు ఎవరు సృష్టించారు? ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధిక సార్లు అధిరోహించిన రికార్డు ఎవరు సృష్టించారు? ఆన్సర్ కమిరిటా షెర్పా. 29 సార్లు నేపాల్కు చెందిన వ్యక్తి. నెక్స్ట్ క్వశ్చన్, భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? భారత్ ఫ్రాన్స్ సంయుక్త సైనిక వ్యాయామం శక్తి యొక్క 7వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ మేఘాలయలోని ఉమ్రేయలో మే 13 నుంచి 26 వరకు నిర్వహించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ఫుట్బాల్కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రసిద్ధ భారతీయ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ సునీల్ ఛెత్రి. 2005లో అంతర్జాతీయ అరంగేట్రం చేసి పాకిస్తాన్పై తన మొదటి గోల్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్, డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి? డిఆర్డిఓ మరియు ఇండియన్ ఆర్మీ స్వదేశీ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ వెపన్ సిస్టమ్ను ఎక్కడ విజయవంతంగా పరీక్షించాయి? ఆన్సర్ పోఖ్రాన్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రత్యేక తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు కొలిశెట్టి రామదాస్ అనారోగ్యంతో మరణించారు. 1968లో అతడు స్థాపించింది ఏంటి అని అడిగాడు. ఆన్సర్ కొలిశెట్టి రామదాస్ స్థాపించినది తెలంగాణ ప్రాంతీయ సమితి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్, యూకే పార్లమెంటు బరిలో తెలంగాణకు చెందిన నాగరాజు నిలిచారు. అతడు ఏ గ్రామానికి చెందినవాడు? యూకే పార్లమెంటు బరిలో తెలంగాణకు చెందిన నాగరాజు నిలిచాడు. అతడు ఏ గ్రామానికి చెందారు? ఆన్సర్ సిద్దిపేట జిల్లా కొహెడా మండలం శనిగరం గ్రామానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల హైదరాబాద్లోని నగరి బీరప్పకు నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్పకు ప్రతిష్టాత్మక ఫెలోషిప్ లభించింది. అది ఇది. ఆన్సర్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్ మరియు సర్జన్స్ ఆఫ్ గ్లాసో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ ఈఎస్సిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ జియాఉద్దీన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఏ రోజున బాధ్యతలు చేపట్టారు? ఆన్సర్ మే 6, 2024. నెక్స్ట్ క్వశ్చన్, ప్రఖ్యాత ఆంగ్ల రచయిత రస్కిన్ బాండ్ సాహిత్య అకాడమీ ఫెలోషిప్ అందుకోవడం జరిగింది. ఇతడు భారతదేశంలో ఎక్కడ జన్మించారు? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు న్యూమోనియాను నిర్ధారించేందుకు ఏ ఐఐటి వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది? ఆన్సర్ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రభుత్వ పదవీ విరమణ పొందిన వారి కోసం పెన్షన్ డిపార్ట్మెంట్ ఇటీవల ఆన్లైన్ పోర్టల్ను ప్రారంభించింది. ఆ పోర్టల్ పేరేంటి? ఆన్సర్ భవిష్య పోర్టల్. నెక్స్ట్ క్వశ్చన్, 35 ఫోటో ప్రో సంస్థ 2024 ఏడాదికి ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన 100 అత్యుత్తమ ఛాయాచిత్రాల్లో హైదరాబాదుకు చెందిన వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ తీసిన మచ్చల గుడ్లగూబను వేధిస్తున్న నల్ల డ్రోంగో చిత్రం ఉంది. దీన్ని ఎవరు తీశారు? ఆన్సర్ హరికృష్ణ పాటిబండ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే అతిపిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు తెచ్చుకొని 11 ఏండ్లకే ఓ తెలుగు చిన్నారి గౌరవ డాక్టరేట్ పొందింది. ఐక్యరాజ్య సమితి గ్లోబల్ పీస్ కౌన్సిల్ గౌరవ డాక్టరేట్ అందుకున్న ఆ బాలిక ఎవరు? ఆన్సర్ కలశ నాయుడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏవైనా ప్రత్యేక దినాల్లో
ప్రఖ్యాత సెర్చ్ ఇంజన్ గూగుల్ హోమ్ పేజీని ప్రత్యేకంగా రూపొందిస్తారు. దీన్నే డూడుల్ అని పిలుస్తారు. మే 4వ తేదీన గూగుల్ డూడుల్గా భారతదేశానికి చెందిన మొదటి మహిళా ప్రొఫెషనల్ రెజ్లర్ చిత్రం రూపొందించింది. ఆమె ఎవరు? ఆన్సర్ అమెజాన్ ఆఫ్ అలీగఢ్గా పేరుగాంచిన అమిదా భాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. చంద్రుడి ఉపరితలం నుంచి శిలలు, మట్టి నమూనాలు సేకరించేందుకు చాంగే మిషన్ను ఇటీవల విజయవంతంగా ప్రయోగించిన దేశం? ఆన్సర్ జర్మనీ. నెక్స్ట్ క్వశ్చన్. కృత్రిమ మేధ AI ఆధారిత F-16 యుద్ధ విమానాన్ని ఇటీవల ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ అమెరికా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్లోని హిందువుల జనాభా తగ్గుతుందని, మైనార్టీల జనాభా క్రమంగా పెరుగుతుందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అధ్యయనంలో తేలింది. 1950 నుంచి 2015 మధ్య దేశంలోని మొత్తం జనాభాలో హిందువుల జనాభా శాతం ఎంత తగ్గినట్లు పేర్కొంది? ఆన్సర్ 7.8%. నెక్స్ట్ క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడ్తో పాటు పలు గ్రీన్ హౌస్ వాయువులను శోషించుకొని కాలుష్యాన్ని తగ్గించగలిగే సరికొత్త పదార్థాన్ని ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ UK అలాగే చైనా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ కృష్ణ ఎల్లా. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. నెక్స్ట్ క్వశ్చన్. దుబాయ్ నుంచి ముంబైకి ప్రయాణిస్తూ విమానాశ్రయంలో జరిపిన తనిఖీల్లో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహిళా దౌత్యవేత్త ఒకరు బంగారం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. తన పదవికి కూడా రాజీనామా సమర్పించిన అధికారి ఎవరు? ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్ కౌన్సిల్ జనరల్ జకియా వార్దక్. నెక్స్ట్ క్వశ్చన్. బ్రిటన్ రాజధాని లండన్ నగరానికి మేయర్గా పాకిస్తాన్ సంతతి వ్యక్తి వరుసగా 3వసారి ఎన్నికయ్యారు. లేబర్ పార్టీకి చెందిన ఆ వ్యక్తి ఎవరు? ఆ నాయకుడు ఎవరు అని అడిగారు. ఆన్సర్ సాదిక్ ఖాన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల దోహాలో జరిగిన డైమండ్ లీగ్ 2024 జువెలియన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా ఏ స్థానంలో నిలిచారు? ఆన్సర్ 2వ స్థానం. సిల్వర్ పథకం లభించింది. నెక్స్ట్ క్వశ్చన్. చెరుకు పంటకి భారత్ ఇస్తున్న సబ్సిడీ పట్ల WTOలో భారత్పై ఏ దేశాలు ఆరోపణలు చేశాయి? ఆన్సర్ USA, ఆస్ట్రేలియా. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల తల్లి నుండి బిడ్డకు HIV, సిఫిలిస్ వ్యాధిని నిర్మూలించినందుకు గాను WHO చేత సర్టిఫికెట్ పొందిన దేశాలేవి? ఆన్సర్ బెలిజ్, జమైకా, సెయింట్ విన్సెంట్, గ్రెనాడెన్స్. ఇవి ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్లోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, వారానికి 2 కరెంట్ అఫైర్స్ వీడియోస్ వస్తూ ఉన్నాయి. ఆదివారం మరియు బుధవారం వస్తాయి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి ఫ్రెండ్స్. అలాగే లాస్ట్లీ మై రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు యూస్ఫుల్గా ఉంటేనే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.